హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మన ఇంగ్లీష్ లెర్నింగ్ ఫ్యామిలీకి స్వాగతం. మనందరికీ 'బాహుబలి' సినిమా అంటే చాలా ఇష్టం ఉండే ఉంటుంది. అందులో డైలాగ్స్ అయితే మన నోటికి వచ్చేసి ఉంటాయి. హ్మ్. కానీ ఆ పవర్‌ఫుల్ డైలాగ్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం 'బాహుబలి' సినిమాలోని కొన్ని బెస్ట్ డైలాగ్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ 10 డైలాగ్స్ మీరు ఇంగ్లీష్‌లో చెప్పగలిగితే మీకు ఇంగ్లీష్ చాలా వరకు వచ్చినట్టే. మరి లేట్ ఎందుకు? వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ డైలాగ్ చూద్దాం. పాపాలకు నా మరణమే ప్రాయశ్చిత్తం అయితే తీసుకో. శివగామి చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ఇది. దీన్ని ఇంగ్లీష్లోకి మార్చే ముందు ఇందులో ఉన్న ముఖ్యమైన పదాలు చూద్దాం. పాపం అంటే ఇంగ్లీష్లో సిన్, ప్రాయశ్చిత్తం అంటే అటాన్మెంట్, మరణం అంటే డెత్, మరియు తీసుకో అంటే టేక్. ఉదాహరణకు, ఇఫ్ దిస్ ఈస్ మై మిస్టేక్ ఐ విల్ యాక్సెప్ట్ ద పనిష్మెంట్ అని మనం రెగ్యులర్ లైఫ్లో అంటుంటాం కదా. అదే విధంగా ఈ డైలాగ్ను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, ఇఫ్ మై డెత్ ఈజ్ అటాన్మెంట్ ఫర్ మై సిన్స్ దెన్ టేక్ ఇట్. ఇఫ్ మై డెత్ ఈజ్ అటాన్మెంట్ ఫర్ మై సిన్స్ దెన్ టేక్ ఇట్. చూసారా ఎంత సింపుల్గా ఫ్రేమ్ చేసామో. ఇప్పుడు రెండో డైలాగ్ చూద్దాం. రమ్యకృష్ణ గారు నీళ్ళల్లో ఉంటూ ఒక బిడ్డను పైకెత్తి పట్టుకుంటుంది కదా. అప్పుడు ఏమంటుంది? కానీ ఈ బిడ్డ మాత్రం బ్రతకాలి. ఇక్కడ కానీ అంటే బట్, బిడ్డ అంటే చైల్డ్. తప్పనిసరిగా అన్నప్పుడు మనం మస్ట్ వాడుతాం. మరియు బ్రతకడం అంటే లివ్. మన నిజ జీవితంలో వీ మస్ట్ ప్రొటెక్ట్ దిస్ చైల్డ్ వాడుతుంటాం కదా. ఈ సినిమాల్లో డైలాగ్కి కరెక్ట్గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటంటే, బట్ దిస్ చైల్డ్ మస్ట్ లివ్. బట్ దిస్ చైల్డ్ మస్ట్ లివ్ అంటే, కానీ ఈ బిడ్డ మాత్రం బ్రతకాలి. కానీ ఈ బిడ్డ మాత్రం బ్రతకాలి. బట్ దిస్ చైల్డ్ మస్ట్ లివ్. ఇప్పుడు మూడో డైలాగ్ చూద్దాం. అవును బ్రతకాలి. అతను బ్రతకాలి. అతని కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల వద్దకు చేరుకోవాలి. ఇందులో కొన్ని కొత్త పదాలు నేర్చుకుందాం. చేరుకోవడం అంటే ఇంగ్లీష్లో రీచ్, తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ అంటాం. అలాగే ఎదురు చూడడం అంటే వెయిటింగ్. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఎస్ హీ మస్ట్ లివ్. హీ మస్ట్ రీచ్ ద పేరెంట్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఎస్ హీ మస్ట్ లివ్ అంటే అవును అతను బ్రతకాలి. హీ మస్ట్ రీచ్ ద పేరెంట్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. అతను కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల వద్దకు చేరుకోవాలి. నెక్స్ట్ ఈ పవర్ఫుల్ డైలాగ్ చూడండి. ఇతను బ్రతకాలి, మాహిష్మతి సింహాసనాన్ని అధిరోహించాలి. ఇతను బ్రతకాలి, మాహిష్మతి సింహాసనాన్ని అధిరోహించాలి. ఈ డైలాగ్లో అధిరోహించడం అంటే అసెండ్. రాజులు కూర్చునే సింహాసనం. రాజులు కూర్చునే సింహాసనాన్ని థ్రోన్ అంటాం. మరియు రాజ్యం అంటే కింగ్డమ్. సో దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే హీ మస్ట్ లివ్ అండ్ అసెండ్ ద థ్రోన్ ఆఫ్ మాహిష్మతి. హీ మస్ట్ లివ్ అతను బ్రతకాలి అండ్ అసెండ్ ద థ్రోన్ ఆఫ్ మాహిష్మతి. మాహిష్మతి సింహాసనాన్ని అధిరోహించాలి. ఐదవ డైలాగ్ చూసినట్లయితే, ఆ విగ్రహం నిలబెట్టింది అతనిది అనిపించింది. ఆ విగ్రహం నిలబెట్టింది అతనిది అనిపించింది. ఇందులో విగ్రహం అంటే మనందరికీ తెలుసు, స్టాట్యూ. చెందడం లేదా వారిదే అని చెప్పడానికి బిలాంగ్ అనే పదం వాడతాం. మరియు అనిపించిందంటే ఫెల్ట్. దీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఇట్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ద స్టాట్యూ బిలాంగ్డ్ టు హిమ్. ఇట్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ద స్టాట్యూ బిలాంగ్డ్ టు హిమ్. ఆ విగ్రహం నిలబెట్టింది అతనిదే అనిపించింది. అలా చెప్పచ్చు అనమాట. ఇలా చూసినట్లయితే, వారి హృదయాల్లో ఉన్న భావాలే వారి నోటి మాటలుగా వచ్చాయా. వారి హృదయాల్లో ఉన్న భావాలే వారి నోట మాటలుగా వచ్చాయా. ఇక్కడ భావాలు అంటే ఫీలింగ్స్, హృదయం అంటే హార్ట్, మాటలు అంటే వర్డ్స్. ఉదాహరణకి రియల్ లైఫ్లో మనం అంటుంటాం, స్పీక్ ఫ్రమ్ యువర్ హార్ట్, లేదా హిస్ వర్డ్స్ రిఫ్లెక్టెడ్ హిస్ ఫీలింగ్స్ అని వాడుతుంటాం. ఈ డైలాగ్ని ఇంగ్లీష్లో అడగాలంటే, డిడ్ ద ఫీలింగ్స్ ఇన్ దేర్ హార్ట్స్ బికమ్ వర్డ్స్ ఫ్రమ్ దేర్ మౌత్స్. Did the feelings in their hearts become
వాట్స్ ఫ్రమ్ దెర్ మౌత్స్? వారి హృదయాల్లో ఉన్న భావాలే వారి నోటి మాటలుగా వచ్చాయా? ఇప్పుడు సెవెంత్ డైలాగ్ చూద్దాం. లేదా అతడు ఆమె కళ్ళ ముందే నిలబడి ఉన్నాడా? లేదా ఆమె కళ్ళ ముందే నిలబడి ఉన్నాడా? దీంట్లో ముందు అంటే బిఫోర్, కళ్ళు అంటే ఐస్, మరియు నిలబడటం అంటే స్టాండింగ్. మనం రెగ్యులర్గా ఆన్సర్ వాజ్ రైట్ బిఫోర్ మై ఐస్ లేదా హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని అంటుంటాం కదా. అదేవిధంగా ఈ డైలాగ్ని ఇలా చెప్పాలి. ఆర్ వాజ్ హీ స్టాండింగ్ రైట్ బిఫోర్ హర్ ఐస్? ఆర్ వాజ్ హీ స్టాండింగ్ రైట్ బిఫోర్ హర్ ఐస్? లేదా అతడు ఆమె కళ్ళ ముందే నిలబడి ఉన్నాడా? ఎయిత్ డైలాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. జనసమూహంలో బాహుబలి పేరు మొదట పలికిన వ్యక్తి ఎవరు? జనసమూహంలో బాహుబలి అని పేరు మొదట పలికిన వ్యక్తి ఎవరు? ఇందులో జనసమూహం అంటే క్రౌడ్, మొదట అంటే ఫస్ట్, వ్యక్తి అంటే పర్సన్, పలకడం అంటే అటర్. రియల్ లైఫ్లో మనం హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు సజెస్ట్ దిస్ ఐడియా అని అడుగుతుంటాం. సో ఈ డైలాగ్ ట్రాన్స్లేషన్ ఏంటంటే, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ దట్ క్రౌడ్ టు అటర్ ద నేమ్ ఆఫ్ బాహుబలి? హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద క్రౌడ్ టు అటర్ ద నేమ్ బాహుబలి? జనసమూహంలో బాహుబలి పేరు మొదట పలికిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు నైన్త్ డైలాగ్ చూద్దాం. ఏమిటి నేను గోడలతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఏమిటి నేను గోడలతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ అనుకోవడం అంటే థింక్, మాట్లాడటం టాకింగ్ అంట. గోడలు అంటే వాల్స్. ఉదాహరణకి ఎవరైనా మనం మాట వినకపోతే ఆర్ యూ లిజనింగ్ ఆర్ యామ్ ఐ టాకింగ్ టు ద వాల్స్? ఆర్ యూ లిజనింగ్ ఆర్ యామ్ ఐ టాకింగ్ టు ద వాల్స్ అంటే నేను గోడలతో మాట్లాడుతున్నానా అని అడుగుతుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇప్పుడు వాట్ డూ యూ థింక్ ఐ యామ్ టాకింగ్ టు ద వాల్స్? వాట్ డూ యూ థింక్ ఐ యామ్ టాకింగ్ టు ద వాల్స్ అని చెప్పాలి. 10th డైలాగ్ చూద్దాం. ఎప్పటిలా ప్రేమతో కాదు బాధతో నిండిన కళ్ళతో నా తల్లి నన్ను చూస్తుంది. ఎప్పటిలా ప్రేమతో కాదు బాధతో నిండిన కళ్ళతో నా తల్లి నన్ను చూస్తుంది. ఈ డైలాగ్లో తల్లి అంటే మదర్, బాధని ఇంగ్లీష్లో సోరో అంటాం. ఎప్పటిలా అనడానికి యూజువల్లీ వాడతాం. ఉదాహరణకి షీ లుక్ అట్ మీ విత్ సాడ్నెస్ లేదా హీ వాజ్ నాట్ స్మైలింగ్ యాజ్ యూజువల్ అని చెప్పవచ్చు. దీని పర్ఫెక్ట్ ఇంగ్లీష్ డైలాగ్ ఏంటంటే, మై మదర్ లుక్స్ ఎట్ మీ విత్ సోరోఫుల్ ఐస్, నాట్ విత్ లవ్ యాజ్ షీ యూజువలీ డస్. ఎప్పటిలా ప్రేమతో కాదు బాధతో నిండిన కళ్ళతో నా తల్లి నన్ను చూస్తుంది ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న టాస్క్. నేను కొన్ని డైలాగ్స్ని ఇస్తాను, వాటిని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటో కింద కామెంట్స్లో రాయండి. వీటికి ఆన్సర్స్ అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను చూసి రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ లెసన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. కీప్ ప్రాక్టీసింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.